మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఒక 2 years బ్యాక్ కరోనా అనే ఒక మహమ్మారి 3 years బ్యాక్ 3 years బ్యాక్ చాలా ఇబ్బందులు పడ్డాం ప్రజలందరం కూడా, లాక్డౌన్ అని అదని. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకటి వైరస్ ఏదో స్టార్ట్ అయింది, JN1. అసలు మళ్ళీ ఇది రావడానికి గల ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే ఇది ఈ భూమిలో జరిగే పాపాల వల్లే మళ్ళీ వస్తుందంటారా? దానికి ఏమైనా సంబంధం ఉందా? ఉందమ్మా. అంటే మీరు పాపాలు అనేటువంటి పదం వాడారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఎట్లా వచ్చింది అంటే మన అందరికీ తెలిసింది ఏంటంటే కొన్ని ల్యాబ్స్లో చైనాలోనో ఇంకో దగ్గరనో మనకు సరైన ప్రూఫ్స్ ఇంకా దొరకలేదు, బట్ ఆల్మోస్ట్ చైనా అని అంటున్నారు. మనం చేసిన ప్రయోగాలే కదా ఇవన్నీ, అంతే కదా. ఇక్కడ దేవుడితో సంబంధం లేదు. మనం ఏదో చేయగాల్చుకొని భగవంతుడు నన్ను కాపాడలేదంటే అట్లా. క్యాండిల్ ఉంది, వేలెట్టి పెట్టాను నేను, నా అంతటి నేను వెళ్ళి వేలు పెట్టాను, దేవుడు నన్ను కాపాడలేదంటే అట్లా. నువ్వు నీకు వేలు పెట్టి నువ్వు కాపాడుకోలేదంటే కరెంట్లో వేలు పెట్టి కాపాడలేదంటే అట్లా కదా. అది కాదు. ఇక్కడ ఏంటంటే మనిషి అనవసరమైనటువంటి ప్రయోగాలు చేసి తెచ్చుకుంటున్నాడు ఒకటి. అయితే ఇక్కడ మనం కరోనా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం గతం 3 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల ఇది ఎన్ని రోజులు ఉంటుంది, దీని ప్రభావం, లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో కూడా ప్రిడిక్షన్స్ ఇవ్వగలిగాం. ఏది మన గొప్పతనం 1% కూడా కాదు, స్వామి మనకు అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం ఆ సమయానికి మన చేత చెప్పించింది అంటాను నేను. మన తెలివితేటలు కానీ ఇవన్నీ ఏమి అక్కడేం పనిచేయవమ్మ. ఇప్పుడు కూడా నేను చెప్తుంది ఏంటంటే గతంతో పోల్చుకుంటే అంత లాక్డౌన్స్ అంత తీవ్రత ఇదేమీ అవ్వదు. ఎందుకు అంటే ఇది అంత బలమైనటువంటిది కాదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు విపరీతమైనటువంటి 45 రోజులు, 2 నెలలు, 3 నెలలు కూడా లాక్డౌన్స్ అయ్యాయి టైంలో. అంత తీవ్రమైనటువంటి స్థితికి వెళ్తుంది అని భయపడక్కర్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ స్థితి వెళ్ళిపోతుందేమో అని చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్స్ ఆగిపోతాయమ్మా, తెలుసా. కాబట్టి అంత తీవ్రం ఏముండదు, అప్పుడంత తీవ్రంగా ఏమీ జరగదు. ఎందుకు అంటే ఇది ఎప్పుడు కూడా మీరు లాస్ట్ టైం 3 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా మనకి ఇది కాలసర్ప దోషము అంటారు, కాలసర్ప యోగము అంటారు, దోషం అంటారు. మనకి 3 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే గ్రహాలన్నీ కూడా ఇందులో కూర్చున్నాయి. ఇది రాహుకేతు మధ్యలో ఉన్నాయి. అప్పుడే వస్తాయి ఇట్లాంటివన్నీ. మనకి సర్వసాధారణంగా మనం జన్మజాతకాలు చూసుకొని కాలసర్ప యోగం అని చెప్పి భయపడుతుంటాం కదా. ఇది జన్మజాతకాలకి కాదు, కాలంలో జరిగే అంశాల కోసం చెప్తారు ఇవి. అయితే ఇప్పుడు వచ్చినటువంటిది ఏదైతే ఉందో ఇది మీకు జనవరి 1వ తేదీ వరకు ఒక రకంగా ఉంటుంది, ఏప్రిల్ 14th వరకు ఒక రకంగా ఉంటుంది. ఏప్రిల్ 14th వస్తే సన్ ఎప్పుడైతే మనకి జ్యోతిష్ శాస్త్రంలో సూర్య భగవాను ఆరోగ్య ప్రదాతగా చెప్తూ ఉంటారు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రహం ఎవరు అంటే సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే తను ఇప్పుడు ప్రస్తుతం ధనస్సు రాశిలో సంచరిస్తున్నాడమ్మా. ఈ ధనస్సు నుంచి అంటే ధనస్సు, మకరము, కుంభము, మీనము దాటాలంటే ఇంకొక 4 నెలలు. ఈ 4 నెలలు దాటిందా ఏమీ ఉండదు మళ్ళీ దీని ప్రభావం పెద్దగా, ఏదో అక్కడక్కడ. ఇప్పుడు ఎందుకంటే మీరు గమనించండి, ఫస్ట్ వేవ్ వచ్చింది, కొంచెం చల్లబడింది అనగా మళ్ళీ సెకండ్ వేవ్ అన్నారు, మళ్ళీ చల్లబడింది అనగానే కొంచెం థర్డ్ వేవ్ అన్నారు, ఇంకోటేదో వేరియంట్ అన్నారు, వస్తుంది పోతుంది. ఇది కూడా అదే విధంగా వస్తుంది వెళ్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ గ్రహాలు యొక్క కదలికల మీద దీని ప్రభావం ఉంటుంది. దీని జర్నీ ఇంకొక 3-4 సంవత్సరాలు ఉంటుంది ఇక్కడి నుంచి. అంటే ఏంటి, ఏదో వచ్చింది JN అని వచ్చింది పోయిందండి అనుకుంటాం, మళ్ళీ కొంతకాలం తర్వాత ఇంకోటి ఏదో వచ్చిందని మనం మాట్లాడుకుంటాం, మళ్ళీ పోయిందని మాట్లాడుకుంటాం. ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి 4 years దాకా, చిన్న వచ్చిపోతుంటాయి. సో నో నీడ్ టు వరీ దీని గురించి. అయితే దీని నుంచి ఇప్పుడు వర్రీ అవ్వట్లేదు, ప్యానిక్ అవ్వకూడదు. ఫస్ట్ అయితే ప్యానిక్ అవ్వకూడదు మనుషులు, మన డాక్టర్స్ కూడా అదే చెప్తారు. మనం ఏం చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఈ ఛాయాగ్రహాల వల్లే జరుగుతాయి ఇవన్నీ కూడా, నోడ్స్ అంటారు. అందుకే చూడండి, ఎవరికైనా సరే మనకి జ్యోతిషాస్త్రంలో జాతకంలో కూడా రోగభావానికి కనుక ఛాయాగ్రహ సంబంధం వచ్చింది అనుకోండి అమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాగ్నోస్ చేస్తే అర్థం కాదు. అవునండి, మేము జాతకాలు చూస్తున్నప్పుడు ఏమంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు డయాగ్నోస్ అవ్వలేదు కదా అంటే, అవునండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఈ రిపోర్ట్స్ తీసుకురమ్మన్నారు, చూస్తే అందులో ఏమీ లేదండి, కానీ నాకు మాత్రం లోపల బాగాలేదండి అంటూ ఉంటారు. డాక్టర్కి అర్థం కాదు, డయాగ్నోస్లో కనబడదు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వైరస్లు కానీ కనబడనటువంటి రోగాలు కానీ ఇవన్నీ రాహుకేతుల వల్ల వస్తాయి.
అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అందుకని కనబడనటువంటి మాయే దాన్ని తొలగించాలి. కనబడని మాయ ఎవరు? భగవంతుడు. అందుకని లలితా సహస్రనామాల్లో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని నమః అనుకోవాలి. అంటే సర్వవ్యాధుల్ని నశింపజేసే అమ్మవారిని తలుచుకుంటున్నాం ఇక్కడ మనం. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి. ఇక్కడ ఏంటి మనకు భయం, అమ్మో ఇది వస్తే ఏమైనా అయిపోతుందేమో. మనం వింటూ ఉన్నాంగా టీవీలో, ఇవాళ 4 రేపు 10 20 30 50 అని వింటున్నాము. అంటే ఏమిటి, అమ్మో మనకేం జరగకూడదని భయం ఉంటుంది. కాబట్టి సర్వమృత్యువుల నుంచి బయటపడేసే అమ్మవారు, సర్వ వ్యాధుల నుంచి బయటపడేటువంటి అమ్మవారిని తలుచుకోవడం ఒకటి. దుర్గా అష్టోత్తరం వీలైతే చేయడం ఒకటి. అదేవిధంగా దుర్గా సప్తశతి అని ఉంటుంది పారాయణం, అది చేయించుకుంటే కూడా ఇంటికి ఇటువంటి రోగాల బారిన పడకుండా ఉంటాము. దుర్గా హోమం చేసుకోవచ్చు, దుర్గా చండీ హోమం చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఇవన్నీ హోమాలు గేమాలు నేను ఖర్చు పెట్టలేనండి, నాకు చాలా ఇబ్బంది ఉంటుంది, నేను ఎక్కడ ఈ వేలు నేను ఎక్కడ పెట్టాలి అనుకుంటే దుర్గా అష్టోత్తరం చదువుకోండి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకోండి, సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని. లేదు ఇవన్నీ కాదండి, సింపుల్గా ఏమైనా ఇవ్వరా అంటే క్రీం అచ్యుత అనంత గోవింద. ఇదెంత గొప్పదంటే చెప్తాను చూడమ్మా. మనకి సాగర మదనం జరిగింది తెలుసు కదా మీరు, క్షీరసాగర మదనం జరుగుతుంది. జరిగినప్పుడు మొట్టమొదటిగా బయటకు వచ్చింది ఏమిటంటే హాలాహలం బయటకు వస్తుంది. హాలాహలం బయటికి వచ్చినప్పుడు వీళ్ళందరూ పారిపోతారు, రాక్షసులందరూ, అది దేవతలు రాక్షసులు ఇద్దరు పరుగులు పెడతారు. అమ్మో ఇదేట్రావో మనల్ని మింగేస్తుందని. పరుగెట్టినప్పుడు వెళ్ళి ఈశ్వరుడి దగ్గరికి వెళ్తారు. స్వామి మమ్మల్ని రక్షించండి, హాలాహలం వచ్చి మమ్మల్ని ఇచ్చేస్తుంది అంటే ఒక్కసారి పార్వతీదేవి వైపు చూస్తాడు. అంటే ఏమంటుందో చూద్దాం, నా మాంగళ్యం గట్టిగా ఉంది మీకేం కానివ్వండి అంటుంది. ఆ ఈశ్వరుడు కూడా ఆ హలాహలాన్ని పుచ్చుకునేటప్పుడు చెప్పిన మంత్రం క్రీం అచ్యుత అనంత గోవింద. ఆ విష్ణువుని తలుచుకొని తీసుకున్నట్టు టైం. అంటే విషం కూడా పనిచేయదు ఆ మంత్రం చదువుకుంటే. ఓకే, ఇంకా మృత్యువేం చేస్తుంది. అందుకే యాక్చువల్గా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఎవరైనా కూడా క్రీం అచ్యుతానంత గోవింద అని తీసుకుంటే ఆ మెడిసిన్ ఇంకా అద్భుతంగా కూడా పనిచేస్తుంది. ఈ రకంగా చేసుకొని వీళ్ళు బయటపడవచ్చు. కంగారేం పడద్దు, అమ్మవారు ఉంది. మనం చక్కగా ప్యానిక్ అవ్వకుండా ఉండాలి, చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచి పోషకాహారం తీసుకోవాలి, చాలు హ్యాపీగా ఉండాలి. శ్రీమాత్రే నమః.